హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండి మీ అమ్మాయి విజయ మీ ఇంటికి వచ్చేసింది. అయ్యో విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు కదా. అదేనండి, ఇండియన్ అమ్మ విజయరాణి మీ ముందుకు వచ్చేసింది. ఈరోజు అయితే మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఒక మంచి టేస్టీ పచ్చడి అండి. ఈ వ్లాగ్లో టేస్టీ పచ్చడి అయితే చూపిస్తున్నాను. ఇది అన్ని టిఫిన్స్కి సూపర్ ఉంటుందండి. మన జాబ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, అప్పటికప్పుడు అడావడిగా పచ్చడి చేసి మనం టిఫిన్స్ చేయాలంటే చాలా కష్టం. ఇంకా అందుకని చెప్పి ఈ ఒక్క పచ్చడి పెట్టుకుంటే చాలండి. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి కొంచెం నెయ్యి చుక్క వేసుకొని తినండి, అమృతమేనండి. ఇక్కడైతే కనుక 100 గ్రాములు నేనైతే చింతపండు తీసుకున్నాను. చింతపండు నీళ్ళల్లో వేసి మరిగించుకున్నానండి. మరిగించిన నీళ్ళు అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా కొలత ప్రకారం ఈ పచ్చడి అయితే నేను చూపిస్తాను, చూసేసేయండి. ఎందుకంటే నేను ఎలా కొలతల ప్రకారం పెట్టాను ఏంటి, ఇది అమ్మమ్మల నాటి కొలతలండి. కాబట్టి మా అమ్మమ్మ ఈ కొలతలతోనే పచ్చళ్ళు అయితే పెట్టేవాళ్ళు. ఇక్కడైతే 100 గ్రాముల అల్లం తీసుకున్నాను. చక్కగా చెక్కు తీసేసి ఆరపెట్టేసుకున్నానండి. బాగా ఆరిపోయినాక ఈ పచ్చడి అనేది చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే అల్లం ఇట్లా కట్ చేసిన తర్వాత నూనెలో వేయించుకుంటారు, వేయించుకొని కూడా చేసుకుంటారు. అలా చేస్తే కొంచెం కలర్ అనేది బ్లాక్ కలర్లో వస్తుంది. మేమైతే వేయించుకోమండి. మా అమ్మ అయితే కనుక ఇలాగే చేస్తారు. ఈ విధంగా చక్కగా ముక్కలు కట్ చేసేసుకొని చక్కగా ఈ ముక్కల్ని మిక్సీ వేసేసుకుంటారు. కాబట్టి మీరు కావాలి అంటే కనుక అలా వేయించుకొని కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కొలత ఏంటి అంటే గనక ఒక 100 గ్రాములు అల్లం తీసుకుంటే 100 గ్రాములు చింతపండు తీసుకోవాలి. ఒక స్పూన్ మెంతులు తీసుకోవాలి. 2 చిన్నులపాయ, 1.5 చిన్నులపాయ సరిపోతుంది. ఒక అరగిద్ద అయితే ఉప్పు తీసుకున్నాను. ఒక అరగిద్ద అయితే కారం తీసుకున్నా. అరగిద్ద ఉప్పు తీసుకుంటే కొంచెం పక్కన పెట్టేసి మిగిలింది వేసుకోవచ్చండి. ఫస్ట్ తర్వాత చెక్ చేసి మిగిలింది వేసుకోవాలి. అదే 100 గ్రాములు బెల్లం అయితే తీసుకోవాలి. 100 గ్రాముల బెల్లం మీకు కలర్ బాగా కావాలి అంటే 75 గ్రాములు ఉంటుంది కదా, అది బెల్లం తీసుకొని మిగిలిన 25 గ్రామ్స్ వచ్చేసి చక్కగా మనకి పంచదార తీసుకుంటే మంచి కలర్ అయితే వస్తుంది. ఇప్పుడైతే గిన్నె పెట్టేసుకున్నాను. గిన్నెలో ఒక పెద్ద స్పూన్ మెంతులు అయితే వేసేసుకోండి. నేను చిన్న స్పూన్తో వేస్తున్నాను, చూపిస్తాను కదా. ఈ చిన్న స్పూన్తో 5 స్పూన్స్ వరకు వేస్తున్నానండి మెంతులు. ఈ మెంతులు వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇదైతే కనుక సిమ్లో పెట్టేసి చక్కగా ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసి ఇది ఆరిపోవాలండి. ఆరిపోయిన తర్వాత దీంతో పాటు చిన్నులపై కలిపి మిక్సీ వేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది వేయించుకునేటప్పుడు మీ అందరికి ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక, మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేశారా అయితే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మనం వీడియోలు చూడొచ్చు. నేను ఆల్రెడీ కొలతలు కూడా మెన్షన్ చేశాను కదా, ఏమేం కొలతలు ఏంటి అనేది. ఆ కొలతల ప్రకారం మీరు చక్కగా అన్నీ రెడీగా పెట్టేసుకుంటే ఈ పచ్చడి అయితే చక్కగా అరగంటలో పెట్టేసుకోవచ్చు. ఇంకా టెన్షన్ కూడా ఉండదు. చూసారు కదా, ఇక్కడ నేను చూపిస్తున్నాను షుగర్ అండి, ఇంకా ఉప్పు, బెల్లము, కారము, చింతపండు అండి. చింతపండు నీళ్ళు అయితే కొంచెం తక్కువగానే పోసుకోండి. ఎందుకంటే మనం బెల్లం ఇవన్నీ వేస్తాం కాబట్టి లిక్విడ్ అనేది వస్తుంది. బాగా మిక్సీ అనేది చాలాసేపు వేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ మెంతులు వేయించి పక్కన పెట్టేసుకున్నాను. ఇంతవరకు అయితే ఇక్కడ తీసుకుంటున్నాను. ఇప్పుడైతే మెంతులు ఫస్ట్ మిక్సీ జార్లో మెంతులు వేస్తున్నాను. 1.5 చిన్నులపై అయితే వేస్తున్నానండి. 1.5 చిన్నులపై వేసిన తర్వాత ఈ మెంతులు చిన్నులపై మిక్సీ వేసేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇట్లా ఒలిసి పక్కన పెట్టేసుకున్నాను. ఈ మెంతులు చిన్నులపై వేసుకున్న తర్వాత ఇదేంటంటే ఒక గిన్నెకు పెట్టేసి చక్కగా మూత పెట్టి పెట్టేసుకోండి. మూత పెట్టి పెడితే ఏంటంటే ఆ వాసన అనేది పోకుండా ఉంటుంది. కాబట్టి ఇలా ఫస్ట్ ఇంతవరకు మిక్సీ వేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మిగిలిన వేసేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఒక గిన్నెకు అనేది తీసుకుంటే ఇదంతా ఏంటంటే తడి లేకుండా చేసుకోండి. చింతపండు అనేది మరిగించుకోండి నీళ్ళలో, దగ్గరకు వచ్చే పని లేదు. బాగా మరిగితే అది కట్టేసుకొని ఆ చింతపండు నీళ్ళు అయితే వాడతాం. ఇంకోటి ఏంటంటే ఇదే చింతపండు గిన్నెలో ఇంకా నీళ్లు పోసి బాగా మరిగించుకుని ఆ వేడి నీళ్ళు అయితే పోసుకుంటూ రుబ్బుకోవచ్చు. చల్లటి నీళ్ళు అయితే పోయకండి, వేడి వేడి నీళ్ళు పోసుకుంటూ రుబ్బుకుంటే మనకేంటంటే తీగల్లాగా వస్తుంది, చాలా బాగుంటుంది. కావాలంటే గ్రైండర్ వేసుకోవాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మనం తీసుకున్న అల్లం ఉంటుంది కదా, అది లైట్గా మిక్సీ వేసేసి అల్లాన్ని గ్రైండర్లో వేసేసుకుంటే ఏంటంటే, లేదంటే తురిమేసిన అల్లమైనా వేసుకోవచ్చు. ఎందుకంటే గ్రైండర్లో తొందరగా నలగదు కాబట్టి పెద్దది ఒకసారి ఏంటంటే అలా మిక్సీ వేస్తే మనకి రఫ్ లాగా అవుతుంది. అప్పుడు ఏంటి అంటే మనం గ్రైండర్ వేస్తే త్వరగా నలుగుతుంది. ఆ విధంగా చేసేసుకోండి. నేనైతే ఈరోజు మిక్సీలోనే చేస్తున్నా. ఎందుకంటే 100 గ్రాములే కదా నేను తీసుకుంది, అదే పావు కిలో అయితే కంపల్సరీ గ్రైండర్లోనే చేసుకునేదాన్ని. ఒకసారి అల్లం వరకు మిక్సీ వేసేసి చక్కగా అది గ్రైండర్లో వేసి
వేసేసుకునేదాన్ని. నేను ఈరోజు కొంచెమే కాబట్టి చేస్తుంది ఈ విధంగా అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేయాలి అంటే అల్లం మిక్సీ వేసుకున్న తర్వాత ఇంక నెక్స్ట్ చింతపండు. ఫస్ట్ మీరు కావాలి అంటే వాటర్ అన్నీ చింతపండు గ్రేవీనే వేసేసుకోండి. నేనైతే మొత్తం కలిపి వేస్తున్నాను. ఎందుకంటే నేను తీసుకున్న వాటర్ కొంచెమే కాబట్టి ఇక్కడ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఇదన్నీ వేసిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు మళ్ళీ మరిగించేసుకొని పక్కన పెట్టుకుంటే అదేంటంటే చల్లారేటప్పటికి మనకు కావాలి అంటే లాస్ట్‌లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఆ వాటర్ వేసే పని లేకుండా ఈ వాటర్‌తోనే నాకైతే సరిపోయిందండి. ఇక్కడైతే ఉప్పు తీసుకున్నాను, కల్లుప్పు కొంచెం మిగిలిచ్చేసి మిగిలిందేస్తున్నాను. నేనైతే అరగిద్ద కప్పు అది నాకు. ఆ కప్పుతో అన్ని కప్పు కొలతల ప్రకారం తీసుకుంటున్నాను. 100 గ్రాములకైతే మామూలుగా అయితే మీరు కారం అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనకు అల్లం కారంగానే ఉంటుంది కాబట్టి మీరు చూసుకొని వేసుకోండి. కొంచెం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. మీరు ఉప్పు ఎంత తీసుకుంటే కారం కూడా అంతే తీసుకోండి. ఉప్పు అనేది కాస్త పక్కన పెట్టుకోండి. నాకైతే ఉప్పు కారం కరెక్ట్‌గా సరిపోయిందని నేను వేసింది. ఇప్పుడు చూసారు కదా! నేను కారం అనేది కూడా అదే కప్పుతో వేస్తున్నాను. ఈ విధంగా కప్పుతో కారం అనేది వేస్తున్నాను. ఇంక ఇలా మొత్తం చక్కగా వేసేసుకున్న తర్వాత ఇక్కడ మిక్సీ వేసేసుకోవడమే. మీరేం చేస్తారంటే ఇది కావాలి అన్నప్పుడు చక్కగా గ్రైండర్లో వేసేసుకొని లాస్ట్లో బెల్లం తురుము ఇవన్నీ గ్రైండర్లో వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా! నేను మొత్తం వేసుకున్న తర్వాత ఒక్కసారి చెక్ చేసుకొని కారం అనేది వేసుకుంటా. ఇలా పచ్చడి చేసుకున్న తర్వాత ఎప్పుడన్నా చట్నీ దోసల్లోకి అలా తినాలంటే కొంచెం పెరుగు కలుపుకొని తినండి. కరెక్ట్‌గా మనం తినే ముందు కొంచెం పెరుగు కలుపుకొని తింటే వేడి తగ్గుతుంది. టేస్ట్ చాలా బావుంటుంది. ఈ పచ్చడి ఉంటే ఏంటంటే చిన్నపిల్లలకి చక్కగా వేడి వేడి అన్నంలోకి అల్లం పచ్చడేసి పెట్టొచ్చు. దోసల్లోకి, ఇడ్లీలోకి, మనకి రైస్‌లోకి గానీ, చపాతీకి గానీ సూపర్ ఉంటుందండి. ఇప్పుడు చూసారు కదా! ఈ నీళ్ళైతే మరిగించుకున్నాను. ఆ నీళ్ళైతే యూజ్ చేయలేదండి. నాకు ఫస్ట్ నీళ్ళే సరిపోయినాయి. ఇప్పుడు నేను చూసారు కదా! కప్పుతో కప్పు కారము, కప్పు ఉప్పు వేసిన దాంట్లో కొంచెం ఉప్పు అయితే పక్కన పెట్టేసుకున్నా. కానీ చివరికి ఆ ఉప్పు కూడా పట్టిందండి. కాబట్టి కొలత ప్రకారమే నేను చెప్తూ ఉన్నాను. కాకపోతే నేను కొంచెం పక్కన పెట్టేసుకుంటే ఉప్పు ఎక్కువైతే తీయలేం. పచ్చళ్ళు అయితే తీయలేం. కర్రీస్‌లో అయితే తీయొచ్చు. హ్మ్. ఇప్పుడైతే నేను ఒక్కసారి మిక్సీ వేసుకున్న తర్వాత బెల్లం కూడా వేస్తున్నానండి. బెల్లం అయితే నేను కొంచెం అంటే బ్రౌన్ కలర్ బెల్లం ఉంటుంది కదా! అది తీసుకున్నాను. మీరు కావాలి అన్నప్పుడు ఇక్కడ షుగరు, బెల్లం 2 సమానంగా వేసుకోవచ్చు. నేనైతే బెల్లం ఎక్కువగా వేసి షుగర్ అయితే ఒక 2 స్పూన్స్ అయితే వేస్తున్నాను. ఇంకా మీరు ఇదే కొలతలతో అల్ల పచ్చడి చేసి మీకు బాగా వచ్చింది అని టేస్ట్ ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో రాయండి. మీరు ఫస్ట్ టైం చేసేవాళ్ళైతే చక్కగా 50 గ్రాములు చేసేసుకోవచ్చు. అన్నీ 50 గ్రాములు తీసుకుంటే పర్ఫెక్ట్ కొలతలతో వస్తుంది. ఉప్పు, కారం ఒక్కటే మీరు అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. బెల్లము 50 గ్రాములు పడుతుంది. అల్లం 50, చింతపండు 50 గ్రాములండి. ఇక్కడ పంచదార అనేది 2 స్పూన్స్ అయితే వేసుకున్నా. నేను మొత్తం కలిపి 100 గ్రాములు తీసుకున్నానండి. బెల్లము, పంచదార కొలత ప్రకారమే తీసుకుంటున్నాను. ఇప్పుడు చూసారు కదా! నేను ఈ స్పూన్‌తో కొలత పెట్టేసుకున్నాను. ఈ కొలత ప్రకారం నేను చక్కగా వేస్తున్నాను. ఇప్పుడు ఏంటి అంటే మీరు నాకు పర్సనల్‌గా మెసేజ్ చేయాలంటే నా ఇన్‌స్టా ఐడీ ఉంటుంది. విజయరాణికి అని ఉంటుంది. మరొక ఇన్‌స్టా ఐడీ ఉంటుంది. చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడ ఓన్లీ మెసేజెస్ చేయొచ్చండి. కాల్స్ అయితే చేయకండి. ఇంకా మీరు ఈ పచ్చడి చేసిన తర్వాత మీరేమైనా ఫోటో పంపించాలంటే ఇన్‌స్టాగ్రామ్‌కి పంపిస్తే నేను ఆ ఫోటో డౌన్లోడ్ చేసుకొని వీడియో రూపంలో చేస్తానండి. షార్ట్ వీడియోలాగా చేస్తాను. పలాని వాళ్ళు మన రెసిపీ ట్రై చేశారు. వాళ్ళ ఫీడ్‌బ్యాక్ ఇలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్‌లో అక్కడ నేను వీడియో చేసి పెడతా. లేదంటే కమ్యూనిటీలో అయినా ఫోటో పెడతాను. మీరు ఫోటో తీసి పెట్టండి. ఇప్పుడు ఫస్ట్ మనం అల్లము మనం ఫస్ట్ చిన్నులపాయి మెంతుల పొడి ఉంది కదా! అది ఇక్కడ వేస్తున్నానండి. బాగా మిక్సీ వేస్తున్నాను. మనకేంటి అంటే తీగలు తీగలుగా రావాలి. ఇంత కలర్ అయితే వస్తుందండి పంచదార వేయటం వల్ల. అదే అల్లం వేపకుండా చేస్తే ఈ కలర్ వస్తుంది. వేపి చేస్తే గనక అది ఇంకో కలర్‌లో ఉంటుంది. ఈసారి ఎప్పుడైనా సరే ఎప్పుడు నేను వేంపి అయితే చేయనండి. ఈ విధంగానే చేస్తా. ఇదైతే 1 ఇయర్ వరకు నిలవుండే అల్లం పచ్చడి. నేనెలా పెట్టాను, ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో రాయండి. నేను అల్లం పచ్చడి ఇండియా నుంచి తెచ్చుకోనండి. నేను తెచ్చుకోని పచ్చళ్ళేంటంటే అల్లం పచ్చడి ఒకటి, నాన్ వెజ్ పికిల్స్ కూడా నేను ఎక్కువ శాతం తెచ్చుకొని ఇక్కడే పట్టుకుంటాను. ఇంకా నిమ్మకాయ పచ్చడి అండి. ఆ నిమ్మకాయ పచ్చడి కూడా నేను ఇండియా నుంచి తెచ్చుకొని ఈ మధ్య ఏంటంటే నాన్ వెజ్ పికిల్స్ కొంచెం ఇండియా నుంచి రొయ్యలు అలాంటివి మాకు ఎక్కడ దొరకట్లేదు కదా! రేట్ ఎక్కువ ఉంటున్నాయి. కాబట్టి ఇండియా నుంచి అలాంటివి కొన్ని తెచ్చుకుంటున్నాను. ఇంక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. క్వెషన్ అయితే అడుగుతాను అన్నాను కదా! ఏంటి అంటే ఈ అల్లం పచ్చడిలోకి ఏమేమి వేశాను, ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో రాసేసేయండి. ఇంకా క్వెషన్ అడగకపోతే
లేకపోతే ఎట్టండి? క్వెషన్ అనేది ఒకటి అడగాలి కదా! ఇక్కడైతే కాకరకాయ కారము మాకు ఈరోజు ఇదేనండి. చక్కగా అల్ల పచ్చడి, పెసరట్టు, ఇంకా రైస్‌లోకైతే కాకరకాయ కారము, శనగపప్పు కారం ఈ 2 ఉన్నాయండి. ఇంక ఈ 3 ఉండంగా మనకు వేరే కూరలేముంది. ఈరోజైతే వంట చేయకుండా వీటితో మేము టైమ్ పాస్ చేస్తాం. ఇంగ మీరు ఈరోజు ఏం స్పెషల్ చేశారు? ఏంటి అనేది కామెంట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఓకేనా? ఇక్కడైతే గనక మామిడికాయ పచ్చడి ఉంది. నేను పట్టుకున్న చక్కగా గోంగూర పచ్చడి ఉంది. ఇంతవరకు ఉన్నాయండి. చూసారు గదా! ఇన్ని రకాల పచ్చళ్ళున్నాయి. వేడి వేడి అన్నంలోకి ఒక్కొక్క ముద్ద ఒక్కొక్కటి వేసుకొని తింటే మన పొట్ట నిండిద్ది. ఓకే. బాయ్ బాయ్. థాంక్ యూ.